హెలా హేలా హేలా అబ్బా క్లైమాక్స్ స్టార్ట్ అయ్యింది, శ్రమ అయిపోయింది. మిగతా అది పార్ట్ 2లో చూడండి. అరే నీ అబ్బా విజయ్ దేవరకొండ వన్ మ్యాన్ ఆర్మీ అంతే. ఇంకా ఏదా సాంగ్, ఏది ఏదో ఏదో గమ్మత్తులా చాలా వెయిట్ చేస్తున్నా. సాంగ్ ఏది? సాంగ్ లేపేశారు రా భయ్య. ఇక్కడ నా స్టీరింగ్ ఒకటి ఉండాలి, ఎవరికైనా దొరికిందా? ఇక్కడ నా స్టీరింగ్ ఒకటి ఉండాలి, ఎవరికైనా దొరికిందా? ఇక్కడ నా సినిమాలో మెయిన్ క్యారెక్టర్ ఒకటి ఉంది, వాళ్ళని ఎలివేట్ చేయడానికి పెట్టారో లేకపోతే ఆడియన్స్ని ఇరిటేట్ చేయడానికి పెట్టారో నాకైతే అర్థం కాదు. నీది శాసనం సామే అనుకో, అయిపోతుంది. అన్నదమ్ముళ్ళు ఒకరికి ఒకరంటే ప్రాణం, కానీ విడిపోయారు. వాళ్ళ అన్నయ్య పెద్ద రాక్షసుడు. మా నాన్న చచ్చిపోయాడు. తర్వాత మా తమ్ముడు ఎప్పుడూ ఏడవలేదు. ఎవ్వరికీ తెలియని విషయం ఏంటంటే, ఇంక్లూడింగ్ నా తమ్ముడు కూడా, ఆ దొంగ నేనే. హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? దిస్ ఈజ్ లక్కీ. వెల్కమ్ బ్యాక్ టు ఎంసీ లక్కీ వ్లాగ్స్. కింగ్డమ్ యాక్టెడ్ బై విజయ్ దేవరకొండ గారు, భాగ్యశ్రీ భోస్లే గారు, డైరెక్టెడ్ బై జెర్సీ ఫిఎం గౌతమ్ తిన్నూరి గారు, అండ్ ప్రొడ్యూసర్ సితారా ఎంటర్టైన్మెంట్ నాగవంశీ గారు. ఈ కింగ్డమ్ సినిమా కోసం నేనైతే చాలా రోజుల నుంచి వెయిట్ చేస్తున్నాను. ఆ ట్రైలర్, ఆ బీజిఎం, ఆ కట్స్ అవన్నీ చూసి చాలా ఎక్స్పెక్టేషన్స్ అయితే ఉన్నాయి ఆ సినిమా మీద. ఇంకా ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఈరోజు 11 AM షోకి అయితే వెళ్ళి చూసాను. మన విజయవాడ రవీంద్ర సినిమాస్ థియేటర్లో చూసాను అనమాట. ఈ సినిమా నాకు ఎలా అనిపించిందో నా ఒపీనియన్ అయితే మీతో షేర్ చేసుకుంటాను. ఇది కేవలం నా ఒపీనియన్ మాత్రమే. మీకు నచ్చితే మాత్రం ఈ వీడియో ముందే స్కిప్ చేసేయండి. మీకు సినిమా అంత బాగా నచ్చుంటే కనుక వీడియో స్కిప్ చేసేయండి. ఓకే, వీడియోకి వెళ్ళిపోతాం. ముందుగా వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఓకే, వీడియోకి వెళ్ళిపోతాం. ఓకే అండి, సినిమా విషయానికి వస్తే సినిమా ఓకే బాగానే ఉంది, అది పక్కన పెడదాం. చెప్తాను దాని గురించి. ఈ పార్ట్ 1 పార్ట్ 2లో హడావుడు ఎక్కువ అయిపోయిందండి. ఆ హవా ఎక్కువ అయిపోయింది ఈ మధ్యకాలంలో. ఆ పార్ట్ 1 ఒకటే తీసినా కూడా మాకు మమ్మల్ని ఎంటర్టైన్ చేస్తే మాకు అదే చాలు. ఈ మధ్యకాలంలో ఏమైపోతుందంటే సినిమా కరెక్ట్గా లాస్ట్ 30 మినిట్స్లోనో 40 మినిట్స్లోనో అలా జయ్యని లెగడం, ఓకే ఇప్పుడే సినిమా స్టార్ట్ అవుతుందని మనకు ఒక ఫీల్ రాగానే ఓకే పార్ట్ 2 మీరు పెట్టిన డబ్బులకి ఇదే ఎక్కువ, మీరు వెళ్ళిపోండి, తర్వాత చూసుకోండి సినిమా, నెక్స్ట్ పార్ట్లో కలుద్దాం అని చెప్పి ఈ మధ్య ఇది ఒకటి ఎక్కువ అయిపోయింది. పోనీ పార్ట్ 2 ఎమ్మటే వచ్చిందంటే రాదు. ఈలోపు ఎక్కడ లేని క్వశ్చన్లు అన్నీ, అనవసరమైన క్వశ్చన్లు అన్నీ రేస్ చేసి పాయింట్స్ వదిలేసి మనకి మైండ్ మొత్తం ఆలోచించుకొని అక్కడేం ఉండదు, మనం ఏదేదో ఆలోచించుకుని అదొక పెద్ద తలకాయ నొప్పి అయిపోయింది. నాకైతే ఈ పార్ట్ 1 పార్ట్ 2 నచ్చట్లా. పోనీ ఓకే మంచి పాయింట్ ఉండి పార్ట్ 2లో ఆపేస్తే అది వేరే విషయం. పోనీ పార్ట్ 1 మనకు కావాల్సిన ఎలిమెంట్స్ అన్నీ చూపించి పార్ట్ 2 పెట్టుకున్నా ఓకే. మీకు పార్ట్ 1లోనే లాస్ట్లో అప్పుడే సినిమా స్టార్ట్ అయిన ఫీలింగ్ వచ్చి అప్పుడు పార్ట్ 2 పెడితే అదే నచ్చట్లేదు. కొన్ని ప్రీవియస్ సినిమాల్లో కూడా నాకు ఇదే పాయింట్ నచ్చలా. ఓకే, స్టోరీ విషయానికి వస్తే అన్నదమ్ముళ్ళు ఇద్దరు ఉంటారు. అన్నదమ్ముళ్ళు ఇద్దరు ప్రాణానికి పెరుగుతూ ఉంటారు. అనుకోని ఒక సందర్భం వల్ల ఇద్దరు విడిపోతారనమాట. ఆ విడిపోయిన తర్వాత మళ్ళీ కొన్ని సంవత్సరాల తర్వాత ఇద్దరు కలుసుకునే అవకాశం అయితే ఒకరు కల్పిస్తారు. వెళ్ళి కలుసుకున్న తర్వాత ఇంకా అంతా బాగానే ఉంది అనుకునే టైంలోనే అనుకోని ఒక బిగ్ స్కామ్లో అయితే ఇద్దరు ఇరుక్కుంటారు. ఆ ఇద్దరు ఇరుక్కున్న తర్వాత వాళ్ళతో నివసిస్తున్న ప్రజలకి వీళ్ళు ఎలా హెల్ప్ అయ్యారు, ఆ బిగ్ స్కామ్లో నుంచి వాళ్ళ ప్రాణాలను కాపాడలేదా అనేది మిగతా సినిమా అనమాట. ఆ తర్వాత వీళ్ళ అందరినీ కాపాడడానికి ఒక రాజు వచ్చాడు. ఆ రాజు ఎవరు అనేది తెలియదు, అంటే అది పార్ట్ 2లోనే, నాకు కూడా తెలియదు. ఇంకా ఫస్ట్ హాఫ్ విషయానికి వస్తే మన డైరెక్టర్ గౌతమ్ తిన్నూరి గారు బాగా హ్యాండిల్ చేశారు. ఎక్కడ సినిమా బోర్ కొట్టలేదు, ఎక్కడ ఓవర్ ఎలివేషన్ అనిపించలేదు. మొత్తం చాలా బాగా చాలా డీసెంట్గా చూపించారు. యాక్చువల్గా మనం ఓవర్ ఎలివేషన్స్కి ఎలివేషన్స్కి అలవాటు పడిపోయారు మన టీఎఫ్ఏ బానిసలో. ఆ తర్వాత ఆన్లైన్ యువత మొత్తం మనం అంతా ఎలివేషన్స్కి అలవాటు పడిపోయాం. కాబట్టి ఈ సినిమా ఫస్ట్ హాఫ్ స్టార్ట్ అయినప్పుడు కూడా ఓకే ఎలివేషన్ ఇదని మనం వెయిట్ చేస్తూ ఉంటాం తప్ప ఎలివేషన్స్ అయితే ఏమి రాలే. బట్ ఓకే, ఎలివేషన్స్ రాకపోయినా ఒక మంచి లాజిక్గా అయితే తీసుకెళ్ళాడు ఫస్ట్ హాఫ్ని అయినా. లైక్ ఒక ఇంటర్వెల్ ముందు ఒక సీన్ వస్తుంది. ఆ సీన్ నేవీ పోలీసులు మొత్తం హడావుడిగా జరుగుతుంటే విజయ్ దేవరకొండ గారితో ఒక సీన్ ఉంటుంది. యాక్చువల్గా మన బోయపాటి గారితో లేకపోతే వేరే మాస్ ఫిల్మ్ డైరెక్టర్ ఆ సీన్ని డైరెక్ట్ చేసి ఉంటే కనుక అందరి తల లేపుకెళ్ళిపోయి మొత్తం హడావుడి అయిపోయేది. బట్ ఇక్కడ ఈయన ఒక మంచి లాజిక్గా ఒక నెంబర్ ఉంటుంది, ఆ నెంబర్కి ఫోన్ చేసి అక్కడ మొత్తం వెంటనే సెటిల్ చేసేస్తాడు విజయ్ దేవరకొండ. చాలా బాగా అనిపించింది. మంచి లాజిక్గా తీసుకెళ్లారు, ఎక్కడ బోర్ కొట్టకుండా ఓవర్ ఎలివేషన్స్ లేకుండా ఆ క్యారెక్టర్కి డిజైన్ చేసి అలా డిజైన్ చేసుకున్నారు ఆయన. ఓకే బాగానే ఉన్న ఫీలింగ్ అయితే కలిగింది. ఇంకా ఫస్ట్ హాఫ్ అయితే ఓకే
నైస్ బాగుంది అనిపించింది. ఓకే సెకండ్ హాఫ్ చూద్దామని చెప్పి ఇంక స్టార్ట్ అయ్యి కూర్చున్నాను అంతే. నా వల్ల కాదు బాబు అనిపించింది. అదే ఓకే డ్రామా బాగుంటే, ఎలివేషన్స్ లేకుండా డ్రామా బాగుంటే మనకి బాగానే ఉంటుంది. బోర్ ఫీలింగ్ వచ్చేసింది ఫ్రెండ్స్. సెకండ్ హాఫ్ అయితే బోర్ ఏమీ లేదు సినిమాలో. సెకండ్ హాఫ్ ఏమీ లేదు, అది పక్కాగా చెప్తున్నాను. సెకండ్ హాఫ్ అయితే నాకు అసలు నచ్చలేదు. చాలా ఎక్స్పెక్ట్ చేశాను. ఓకే సెకండ్ హాఫ్ స్టార్ట్ అయింది ఈజీగానే, మనం ప్రిడిక్ట్ చేసేస్తాం. ఓకే మనోడు ఓకే వీళ్ళు చనిపోతారు, వీళ్ళు ఇలా అవుతారు, వీళ్ళు ఇది అవుద్ది అని ఈజీగా మనకు అర్థమైపోద్ది. పోనీ మన అనిరుద్ధ్ గారిది ఏమైనా డ్యూటీ చేస్తారంటే మరి ఆయన ఏమీ చేయలేడు. అది సినిమా మొత్తం డ్రామా నడుస్తుంటే ఇంకా ఆయన ఏం ఓవర్ ఎలివేషన్ ఇస్తాడు? ఎలివేషన్ లేని ఆయన బీజిఎం ఇవ్వలేడు కదా, ఆయన్ని అండగలేదు. ఆయన డ్యూటీ చేస్తుంటే సగం సినిమా ఇదయ్యేది. ఆయన డ్యూటీ చేయడానికి లేదు. బట్ ఓకే అలా వెళ్తుంది. ఓకే ఇంకా క్లైమాక్స్ వస్తుందనగానే నేనేదో ఎక్స్పెక్ట్ చేశాను. ఇంకా క్లైమాక్స్ వచ్చింది అనగానే రగిలే ఆ సాంగ్ ఉంది, ఇంకా స్టార్ట్ అయ్యింది. ఫట్ అన్నట్టు అయిపోయింది అంతే, ఏముండదు. ఇంకా విలన్ ఉంటాడు, హీరో వెంటనే టపాటా పొడిచేస్తాడు, చంపేస్తాడు, అయిపోద్ది, ఇంకేమీ లేదు. కనీసం విలన్కి హీరోకి ఫేస్ ఆఫ్ వచ్చినప్పుడు కనీసం ఒక 15 minutes ఫైట్ ఉన్నా కొంచెం జనాలకి ఓకే అన్న ఫీలింగ్ వస్తుంది. హీరో విలన్ అలా చూస్తాడు, రాగానే వెంటనే పొడి చేస్తాడు, ఓకే అయిపోయింది. ఇంకా వెంటనే అది ఇది రాజు గీజు అని చెప్పని అంటారు. ఓకే పార్ట్ 2 అని ఇవ్వలేదు, బట్ పార్ట్ 2 ఉందని అయితే ఆల్రెడీ మన చింటూ గారు, అదే మన ప్రొడ్యూసర్ గారు ఆల్రెడీ చెప్పారు ఇంటర్వ్యూస్లో. సో ఓకే సెకండ్ హాఫ్ అయితే ఇంక మొత్తానికి అలా కంప్లీట్ అయితే అయ్యింది. సో అది ఫ్రెండ్స్, నాకైతే అలా అనిపించింది. సెకండ్ హాఫ్ ఓకే, అసలు అంత ఫీలింగ్ అయితే ఏం కలగలేదు. ఇంకా పర్ఫార్మెన్సెస్ విషయానికి వస్తే విజయ్ దేవరకొండ వన్ అండ్ ఓన్లీ వన్ మ్యాన్ ఆర్మీ అంతే. డైనమిక్, ఆయన కటౌట్ అలా ఉంచున్నాడు. ఫిజిక్ కానీ ఆయన కటౌట్ కానీ నిజంగా సినిమా మొత్తాన్ని చాలా నిలబెట్టింది. ఆయన యాక్టింగ్ కూడా చాలా అంటే చాలా బాగుంది. ఆయన ప్రీవియస్ మూవీస్లో కన్నా ఈ మూవీస్లో ఆయన లుక్స్ వైజ్గా కానీ చాలా కొత్తగా అనిపించింది. ఒక కొత్త విజయ్ దేవరకొండను చూసిన ఫీలింగ్ అయితే కలిగింది. వాళ్ళ ఫ్యాన్స్కి కూడా ఈ సినిమా ఓకే బాగానే ఉన్న ఫీలింగ్ అయితే కలుగుతుంది. అండ్ రెండో క్యారెక్టర్ సత్యదేవ్ అన్న నాకు చాలా అంటే చాలా ఫేవరెట్ యాక్టర్. ఆయన అంటే నాకు చాలా ఇష్టం. ఆయన ఉన్నాడని కూడా నేను ఈ సినిమాకి వెళ్ళడానికి ఒక రీజన్ అనమాట. ఆయన క్యారెక్టర్ కూడా ఓకే మంచి ఇంటెన్సిటీతో నడిచింది. చాలా అంటే చాలా బాగా యాక్ట్ చేశాడు ఆయన కూడా. కాకపోతే అక్కడక్కడ ఎమోషనల్ సీన్స్ ఉన్నప్పటికీ మనల్ని అంత కనెక్షన్ అయితే ఉండదు. మనకి ఆడియన్స్కి అంత కనెక్ట్ అవ్వలేరు ఆ ఎమోషనల్ సీన్స్కి. ఏదో ఉన్న ఫీలింగ్ కలుగుతుంది తప్ప అన్నదమ్ముళ్ళు ఆ సెంటిమెంట్ అంత వర్కౌట్ అవ్వలేదు అన్నది నా ఫీలింగ్ అనమాట. మూడో క్యారెక్టర్ మన హీరోయిన్ గారు భాగ్యశ్రీ బోర్సే గారు. ఆవిడ సినిమాలో ఎందుకు పెట్టారో నాకైతే అర్థం కాలేదు. ఎందుకంటే నాకు తెలిసి ఆవిడ ఎక్స్పెక్ట్ చేసింది ఒక సాంగ్ ఆవిడది ఉంటుంది. మా ఆడియన్స్ కూడా ఆ సాంగ్ కోసమే వచ్చిన వాళ్ళు చాలామంది ఉన్నారు. బట్ ఆ సాంగ్ ఏ సినిమాలో లేపేశారు భయ్యా, నాకైతే అర్థం కాలేదు. అసలు చాలా అంటే చాలా బాగుంది. వాళ్ళకి సినిమాలో లవ్ ట్రాక్ ఉండదు. అసలు ఆవిడని ఎందుకు పెట్టారో అర్థం కాలేదు. కనీసం వీడికి హీరోయిన్కి మధ్య కొన్ని ఏమైనా ఒక 5 minutes మించి ఎక్కువ సీన్ కూడా ఉండదు. ఇద్దరు కలిసి ఉన్న లవ్ ట్రాక్ లేదు, సాంగ్ లేదు, ఒక రొమాంటిక్ సీన్ లేదు, ఏమీ లేదు. హీరోయిన్ ఉంది అంతే, పేరుకి హీరోయిన్ ఉంది అంతే తప్ప ఇద్దరికి ఎటువంటి కెమిస్ట్రీ లేదు సినిమాలో. అయితే అది ఒక మైనస్ పాయింట్ అని చెప్పాలి. ఇంకా నాలుగో క్యారెక్టర్ మన వెంకటేష్ గారు విలన్ క్యారెక్టర్ చేశారు. ఆయన మొన్న ప్రీ రిలీజ్ ఈవెంట్లో ఆయన స్పీచ్కి నేను కూడా ఫ్యాన్ అయిపోయాను. ఆయన యాక్టింగ్ ఎలా ఉంటుందో అని కూడా నేను చాలా వెయిట్ చేశాను. ఓకే ఓపెన్ చేస్తే ఆయన క్యారెక్టర్ చాలా బాగుంది, బాగా చేశారు ఆయన యాక్టింగ్ కూడా. అండ్ ఆయన మలయాళీ అవి కూడా తెలుగు నేర్చుకొని ఆయన వాయిస్కి ఆయనే డబ్బింగ్ చెప్పడం కూడా రియలీ హ్యాట్స్ ఆఫ్. అసలు చాలా అంటే చాలా ఆయన ఐస్లో మంచి ఇంటెన్సిటీ ఉంది ఆయన యాక్టింగ్ కానీ. ఆ విలనిజం కూడా ఓకే బాగానే ఉంది. బట్ క్లైమాక్స్లో బాగా చూపించుంటే బాగుండేది, ఎలివేట్ అవ్వడానికి ఆయనకి ఛాన్స్ ఉండేది, ఆయనకి స్కోప్ ఉండేది. బట్ ఏమీ లేకుండా తేల్చేశారు క్లైమాక్స్లో విలన్గా. అప్పటి వరకు అంత బాగా చూపించి జస్ట్ అన్నట్టు అయిపోయింది. అక్కడ కొంచెం ఎలివేట్ అవ్వలేదు విలనిజం. ఇంకా మోస్ట్ ఇరిటేటింగ్ క్యారెక్టర్ ఐదోది ఇదే చెప్పారు కదా, వాళ్ళని ఎలివేట్ చేయడానికి పెట్టాడు, ఆడియన్స్ని ఇరిటేట్ చేయడానికి పెట్టాడు అని. ఓకే సినిమా స్టార్ట్ అయ్యింది, వెళ్తూ ఉంది. ఇది కేజీఎఫ్ అంతకుముందు నుంచి ఉన్నాయి. బట్ ఎక్కడ వరకు ఉండాలో అక్కడ వరకే ఉంటే చూసే ఆడియన్స్కి ఓకే ఆ ఎలివేషన్ ఫీలింగ్ అనేది కలుగుతుంది.
ఎలా అంటే సినిమా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఉంటాడు ఆయన. మన మగదేవరాలో రావు రమేష్ క్యారెక్టర్ చేసిన ఆయనలాగా, మన కలేజాలో మహేష్ బాబు పక్కన షఫీ క్యారెక్టర్ చేసిన ఆయనలాగా ఓకే ఉంటాడు. ఆయన నుండి ఇంకంతే ప్రతిసారి వస్తాడు వచ్చి ఇప్పుడు సూర్యుడు అస్తమిచ్చాడంటే మరో కొత్త రాజు పుట్టాడు దేవరా అంటూ ఉంటాడు. సరే ఓకే, మంచి ఎమోషనల్ సీన్ వస్తూ ఉంటుంది, లేకపోతే ఇంకేదో వస్తుంటుంది, ఏదో ఒకటి మళ్ళీ వస్తాడు. అదిగోండి పచ్చబొట్టు చూడండి, అయితే ఈయనే మన రాజు, ఈయన వచ్చాడంటే ఇంకా మామూలుగా ఉండదు అంటాడు. ఏంట్రా ఇదే అదే అనిపిస్తుంది అసలు. చిప్పుడు ఆయన ఎలివేషన్ ఇవ్వడానికి వచ్చినా కానీ జనాలకి అంత ఎలివేట్ ఏం అవ్వలేదు. అలా వెళ్ళిన ఫీలింగ్ అయితే కలిగింది. ఇంకా అదే మన చౌదరి గారు, అదే గడ్డం అన్న రాజా గారు రాణివారు మూవీలో ఉంటాడు కదా, ఆయన చేసాడు ఒక క్యారెక్టర్. ఆయన క్యారెక్టర్ బాగా నచ్చింది. మిగతా అక్కడ ట్రైబల్ పీపుల్గా చేసిన వాళ్ళందరూ కూడా చాలా బాగా చేశారు. ఇందులో ఇంకో మెయిన్ క్యారెక్టర్ ఉంది. ఈ మిషన్కి విజయ్ దేవరకొండ గారిని పంపిస్తారు. ఆయన మోటివ్ ఏంటో నాకు అర్థం కాల. అంటే ఆయన దేనికోసం పంపించడం అర్థం కాల. ఫస్ట్ దానికోసం అది తెలియాలి, ఆ షిప్ ఎటు వెళ్తుంది ఏంటి ఆ ఇన్ఫర్మేషన్ తెలియాలి, అది ఇది అంటాడు. తర్వాత ఇంకోటి ఏదో అంటారు. తర్వాత ఆయన ఇన్ఫర్మేషన్ ఇచ్చేస్తూ ఉంటాడు. అక్కడ ఉన్న వాళ్ళకి ఇంకొక ఇన్ఫార్మర్ని పెట్టుకుంటాడు, ఇంకొక 2-3. నాకు అదే అర్థం కాలేదు. మరి మీకేమైనా అర్థమైతే కామెంట్ చేయండి. నాకైతే అర్థం కాలేదు ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఓవరాల్గా సినిమా అయితే ఫస్ట్ హాఫ్ అయితే డీసెంట్గా తీశారు, చాలా బాగుంది. ఎక్కడ ఓవర్ ఎలివేషన్స్ లేకుండా, బోర్ ఫీల్ లేకుండా లాజిక్గా రాసుకున్నారు సీన్స్ కూడా. చాలా బాగున్న ఫీలింగ్ అయితే కలిగింది. నా అంటేనే ఎమోషనల్ సాంగ్ కూడా ఫస్ట్ హాఫ్లో ఉంది. ఓకే, బాగున్న ఫీలింగ్ కలిగింది. సెకండ్ హాఫ్ మాత్రం మొత్తం డ్రామానే నడిచింది అనమాట. ఆ డ్రామా కూడా గ్రిప్పింగ్గా లేకపోవడం ఒక మైనస్. అండ్ అన్నదమ్ముళ్ళు ఇద్దరి మధ్య సెంటిమెంట్ సీన్స్ కూడా అంతగా వర్కౌట్ అవ్వలేని ఫీలింగ్ అయితే కలిగింది. ఇంకా సెకండ్ హాఫ్ మొత్తం డ్రామానే. మనం నెక్స్ట్ ఏం జరుగుతుంది అనేది కూడా మనం ఆ సీన్స్ని మనం ప్రిడిక్ట్ చేసేయగలం, ఈజీగా ప్రిడిక్ట్ చేసేస్తాం. ఇంకా అలా క్లైమాక్స్ కూడా అంతంత మాత్రంగానే వెళ్ళిపోయింది. రెగ్యులర్ సాంగ్ వచ్చి మొత్తానికి సినిమా అయితే అలా ఎండ్ అయిపోయింది. నాకైతే ఓకే పర్వాలేదు అనే ఫీలింగ్ అయితే కలిగింది. సో ఇది ఫ్రెండ్స్, నాకు ఈ మూవీ మీద ఉన్న నా ఒపీనియన్ అయితే మీతో షేర్ చేసుకున్నాను. మీరు సినిమా చూస్తే మాత్రం మర్చిపోకుండా కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీకు ఎలా అనిపిస్తుంది సినిమా? నాకైతే ఓకే పర్వాలేదు, బిలో యావరేజ్ ఫీలింగ్లో అయితే ఉంది. సో మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఓకే అండి, ఇవాళ వీడియో అయితే ఇదనమాట. ఓకే, సినిమా అయితే చెప్పాను కదా, పర్వాలేదు అనే ఫీలింగ్ అయితే కలిగింది. ఒకసారి హాయిగా వెళ్ళి చూసేయండి. వీడియోని అయితే ముందు లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. మీ సపోర్ట్ అయితే నాకు చాలా అవసరం. ప్లీజ్ టేక్ టు సబ్స్క్రైబ్. నేను మరిన్ని వీడియోస్ చేయడానికి నాకైతే సపోర్ట్ దొరుకుతుంది. సో నెక్స్ట్ వీడియో వ్లాగ్లో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్, లవ్ యూ ఆల్.